నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఏవి నగరం శ్రీ 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 దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, భక్తి పార్వస్యం పొందండి. 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఏవి నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. కోనతమ్మళ్లు బేష్ బేష్. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ప్రతిపక్షం కాలు మోపే చోటివ్వకుండా వైసీపీని క్లీన్ బౌల్డ్ చేసే వ్యూహంలో తొండంగి మండలం కోనతమ్మళ్లు తమ దూకుడు కనబరుస్తున్నారు. కేడర్ అంతా సమన్వయంతో వైసీపీని చిత్తు చేసే రాజకీయ మంత్రాంగం నడుపుతున్నారు. అభివృద్ధి మంత్రం భలే వర్కౌట్ అవుతుంది. మరీ ముఖ్యంగా మునిపెన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే యనమల దివ్య మత్స్యకారుల అభివృద్ధికి, సంక్షేమ పథకాలు, గ్రామ అభ్యుదయ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న తీర ప్రాంత వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరేందుకు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. ఇవాళ ఉదయం ఎర్రయ్యపేట పంచాయతీ కొత్తపేటకు చెందిన 100 మంది తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటే సాయంత్రం తేటకుంట క్యాంపు కార్యాలయానికి హుక్కుంపేట, రామారావుపేట వైసీపీ శ్రేణులు లైన్ కట్టారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి పర్యవేక్షణలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, మండల సీనియర్ నేతలు కాలిబోయిన చందర్రావు, కొయ్య మల్లేష్, చొక్కా మహంకాళి, గంటా లక్ష్మణ్ ఆధ్వర్యంలో హుక్కుంపేట, రామారావుపేట గ్రామాలకు చెందిన 100 మంది యనమల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన అందరూ సమిష్టిగా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. హుక్కుంపేట, రామారావుపేటలకు చెందిన గంటా మాణిక్యం, బెనుగు పెంటయ్య, బెనుగు గణేష్, ఆజిల్లి నాగేశ్వరరావు, బొడ్డు కోటేశ్వరరావు, సూరాడ సూర్యారావు, వంకా మల్లికాసులు, దైలపల్లి నాగేశ్వరరావు, తిత్తి సుబ్బలక్ష్మి, చెవ్వాకుల జోగిరాజు, మేరుగు చంద్రశేఖర్, ఆజిల్లి అన్నవరం తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో చొక్కా కాశీరావు, యాదాల రామకృష్ణ, మణిమల కొండబాబు, యాదం బొబ్బిలి, మారేటి జాంటి, గంటా నాగేశ్వరరావు, యాదాల సుబ్రహ్మణ్యం, చవల రాజేంద్ర ప్రసాద్, యాదాల సతీష్, కొయ్య వీరబాబు, కొయ్య చంటి, మణిమల నాగేశ్వరరావు, కొయ్య బాబురావు, కొయ్య శ్రీను, పిక్కి శ్రీరామ్, లోవరాజు, పేకేటి శ్రీను, చొక్కా శివాజీ, తిత్తి ఏడుకొండలు, గరికిన లోవరాజు, గరికిన నల్లబాబు, మణిమల దొంగబ్బాయి, మైలపల్లి కృష్ణ, ఆజిల్లి గాల్రాజు, చోడిపల్లి కాసులమ్మ, కొయ్య బాబురావు, కడారి అర్జునుడు, అంబుజాలపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి చేసినటువంటి ముఖ్యంగా మాణిక్య నాయకత్వంలో, అదేవిధంగా పెంటయ్య నాయకత్వంలో గణేష్, వీరందరూ కూడా పార్టీలో చేస్తున్న అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాయి. సందర్భంగా తెలుగుదేశం పార్టీకి వీరందరూ కూడా పనిచేసినటువంటి వాళ్ళే. ఒక్కొక్కట్లో ఒకప్పుడు మాణిక్యం పాత నాయకుడు, నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను, మంత్రిగా పనిచేస్తున్నాను, ఆరోగ్యంలో పనిచేశాను. తర్వాత కొన్ని కారణాల వల్ల దూరమయ్యేది, మళ్ళీ మనం వచ్చి కలిసినప్పుడు నువ్వు పాతవాడు కదా, ఇంకా ఎందుకు ఉంటాను చేరుకొచ్చారని చెప్పాను. అలాగే పెంటయ్య కొడుకు నేను రాజకీయాల్లో కూర్చొని తర్వాత పెంటయ్య మాత్రం 83 నుంచి 85 నుంచి ఉన్నాడు. నాతో పాటు రమణపట్నాలు, చెత్తపేట, ఉత్తరాల పెంటయ్య ఉంటుంది. ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఈరోజు మా తోటి ఆయన అందరితో కూడా మనం పార్టీలో చేరుతున్నాను. వాళ్ళు కూడా సంపూర్ణమైనటువంటి స్వాగతం పలుకుతున్న పార్టీ తరఫున, నా తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున, అందరి తరఫున కూడా మీరు అందరూ కూడా పార్టీలోకి రావాలని కోరుకున్నాం. అదేవిధంగా మీరు పార్టీకి వచ్చినట్టే ఇంక ముందు పనిచేసిన వాళ్ళు అందరూ కూడా అంటే చాలా బాగా పనిచేసేవాళ్ళు. అదేవిధంగా ఎలక్షన్ కూడా తెలిసాను, ఎలక్షన్ కూడా తెలిసాడు. అదేవిధంగా మాణిక్యం అయితే అంతకుముందు వాళ్ళ తెలుగుదేశం పార్టీ అభిమానులు వాళ్ళందరూ కూడా బాగా చేశారు. తర్వాత గంటా లక్ష్మణ్ వాళ్ళు కొత్తగా నాయకత్వం వహించారు. ఈరోజు మీ అందరూ కూడా కలిసి చాలా సంతోషం. అయితే భవిష్యత్తులో మీరంతా కూడా యూనిట్గా ఉండాలి. ఇప్పుడు మన మాణిక్యం కానీ, లక్ష్మణ్ కానీ, అదేవిధంగా గణేష్ కానీ, పంచయ్య కానీ, చొక్కాపురంలో, అదేవిధంగా వాళ్ళు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కోనేరు మాటంతా తెలుసుకోవాలి. మత్స్యకారులు ఏదైతే మనకు దూరం అయ్యారో మళ్ళీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చూసి మళ్ళీ దగ్గర అవుతున్నారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా చూసేటువంటి బాధ్యత ఆదాయం కూడా మీకు సందర్భంగా రాలేదు.
బాగుండాలని మనసు అనుకుంటాం. చంద్రబాబు చెప్పారు ఎందుకంటే మీరందరూ బాగుండాలి. చాలా ఒకప్పుడు ప్రాంతాలతో చాలా పేదరికంలో ఉన్నటువంటి ఏదో కొద్దిగా అప్పటికి 85 సంవత్సరానికి ఇప్పుడు చూస్తే 43 సంవత్సరాలు. 43 సంవత్సరాలు కొంత మార్పు వచ్చింది. ఇంకా బాగా మార్పు రావాలి. అన్నట్టు పేదరికం పోవాలి. ముఖ్యంగా మత్స్యకారులు చాలా ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని కూడా సక్రమంగా అందించడానికి మా నాయకులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. పెన్షన్లు కానీ అదేవిధంగా ఇల్లు కట్టడాలు కానీ అదేవిధంగా మిగతా ఏదైనా నష్టపోయినప్పుడు రాజకీయ వచ్చినప్పుడు మీకు రావాల్సినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ కూడా అన్నీ కూడా చేసుకుంటాం. మీరంతా బాగుండాలనేటువంటి మొదటి నుంచి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకని ఈరోజున మాణిక్యులు చెప్పాడు ఇందాక ఆ ప్రభుత్వం చూశారు, మా ప్రభుత్వం చూశారు. ఇప్పుడు మరి దివ్య గారి ప్రభుత్వం చూస్తుంది. అంటే దివ్య గారి ప్రభుత్వం ఇంకా మా అందరికంటే బాగుంటుందనేటువంటి ఒక లేడీ అనేటువంటి దేశంలో మా అందరికి టికెట్ ఇచ్చారు. దాంట్లో చాలా మంది ఓట్లు చేశారు. మనకు దాదాపు చూస్తే కోట ప్రాంతంలో 10,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. బహుశా ఇప్పుడు ఉన్నట్టు చూస్తే మీరందరూ కూడా మీరు మొత్తం కోట ప్రాంత గ్రామాలు కానీ మిగతా గ్రామాలు కానీ అదేవిధంగా ఇప్పుడు తొమ్మిది మండలం కానీ కుటుంబాలు కానీ అదేవిధంగా కోట కుటుంబాలు కానీ చూసాము. కానీ చాలామంది మేము చేస్తాం చాలా మంది చేయాలి. ఇంకా చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ వాతావరణం అంతా చూస్తూ ఉంటే రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో అంటే 29 వచ్చేటువంటి ఎలక్షన్లో మా దివ్య గారికి 25,000 రూపాయలు తెలుస్తుంది. ఎప్పుడో మేము ఉన్నాం 24,000 దాటి వచ్చింది. తర్వాత తగ్గుతూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తిరుగుతూ వచ్చింది. ఇంకా మీ అందరూ ఉత్సాహం చూస్తే గ్రామాల్లో జాయిన్ అయింది. ఎందుకంటే జగన్ ప్రభుత్వాలు చూసి మాకు భయాలు. ఈరోజు మన ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తారు. వీలైనంత వరకు కూడా ఆ కార్యక్రమాలు చేయడం మేమంతా మధ్యలో ఉన్నాం. మీరు గ్రామంలో మాత్రం రేపు 2 ప్రధానమైన బాధ్యతలు మీ అందరికీ నాయకులు ప్రారంభమవుతున్నారు. ఒకటి మన స్థానిక సంస్థలో లోకల్ పార్టీలో 100% మనం ఎన్నైతే ఉన్నా అన్ని మనం గెలవాలి. దానికి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. రెండోది వచ్చేటప్పుడు 29 ఎలక్షన్కి మనం బేస్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ బేస్ ఏర్పాటు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మనకు బేస్ ఏర్పడుతుంది. కొంతమంది ఉంటారు నాకు కావాలి కానీ ఒకే వచ్చే వరకు రిజర్వేషన్ వరకు ఏం చెప్పం. రిజర్వేషన్ చేసిన తర్వాత అందరినీ ప్రతి గ్రామం కూర్చోబెట్టి వీలైనంత వరకు సరైన పెట్టాలి. వీలైనంత వరకు సమన్వయం చేస్తాం. మీరు కాబట్టి అప్పుడు బయటకు ఏం చేయాలో చూస్తాం. అంటే ఈరోజు మనకి మన ఈ 2 టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి లోకల్ బాడీస్లో మనం 100% గెలవాలి అన్ని చోట్ల కూడా. ఇప్పుడు మీ ఊరు మీ పంచాయతీ వచ్చినటువంటి ఇక్కడ యాదవ్స్ ఉన్నారు, కృష్ణగానే ఉన్నారు. అదేవిధంగా మీరు అందరూ కూడా సమన్వయం తెచ్చుకోవాలి. అందరూ సమన్వయం మనకి ఎవరో యాదవ్స్ ఎక్కువ కాదు, కృష్ణ తక్కువ కాదు, కృష్ణగానే ఎక్కువ కాదు, యాదవ్స్ తక్కువ కాదు. అందరూ సమానం. దానికి ఏంటంటే ఎవరికైతే అవసరాలు ఉన్నారో ఎవరికైతే సమస్యలు ఉన్నారో ఆ సమస్యలు పరిష్కరించడమే మన పార్టీ మన ప్రభుత్వం కలెక్షన్లతో కులానికి సమస్యలు పరిష్కరించాలి. అంటే ఏ రోజులతో కూడా గమనిస్తాం. మానికి అంటే పాలకులు మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా లక్ష్మణ్ కానీ అందరూ కూడా ఎప్పుడు వస్తున్నాను. సార్ మీకు ఏ సమస్య వచ్చినప్పుడు నా దగ్గర రండి, అవన్నీ పరిష్కరించిస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మళ్ళీ రేపు ఎమ్మెల్యే కూడా కాబట్టి ఎందుకంటే ఈనాడు మహిళా రాజ్యంలో తయారైంది. ఎక్కడ చూసినప్పుడు కూడా మహిళలు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మీకు ఎమ్మెల్యే కూడా మహిళ కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు. అంటే మీరందరూ కూడా కలిసి చేసి ఈ పంచాయతీ కూడా బ్రహ్మాండమైన నిర్ణయంతో చేపట్టుకో కాకుండా కొత్త పంచాయతీ గెలవడానికి కూడా మీ బంధువులతో మాట్లాడి మీరు కూడా సహాయపడండి. ఎవరైనా జాయిన్ అయ్యాలంటే వాళ్ళు కూడా భయపెట్టండి. వాళ్ళు కొంతమంది కావాల్స్తున్నారు మీరు పనిచేసేదంతా నాకు తెలిసి ఎక్కడ ఎలా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అప్పుడు ఎంత పనిచేస్తున్నారు, మీరు ఎందుకు పనిచేయకపోతున్నారు నాకు అర్థం కావడండి. అంటే మీరు వీళ్ళతో కూర్చుంటాం. అప్పుడు అందరూ కూడా కలిసి పనిచేస్తే రేపు వైసీపీ పార్టీకి డిపాజిట్ లేకుండా చేసేటువంటి పార్టీగా పనిచేయాలి. పనిచేసి మన ప్రభుత్వాన్ని నడియచ్చు, ప్రభుత్వాన్ని అడగచ్చు, నన్ను అడగచ్చు, లేకపోతే ఎమ్మెల్యే గారిని అడగచ్చు, ఇంకోగారిని అడగచ్చు. అంటే అప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పనిచేసి తిన్నాడు. అమ్మాయి ఏమీ లేదు. అంటే అక్కడ చాలా తక్కువ ఇల్లు ఉండేవి. ఆ ఇల్లు కూడా ఇల్లు కట్టించాను, రోడ్డు వేయించాను. అదేవిధంగా మీకు ఇక్కడ చూస్తే పాత పురాతన ఆకు మన వాడబడి ఉండేది. అది కూడా
మన వచ్చారు వాళ్ళు కూడా జాయిన్ చేశారు. తర్వాత మనం చూస్తే ఏమి వచ్చారు తర్వాత మనం చూస్తే ఈ యొక్క నాయకులు కూడా ఇప్పుడు పనిచేశారు. చేస్తారు మీరు కూడా పనిచేస్తే అందరూ కూడా కలుపుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు మీరు వ్యతిరేకిస్తారు. అంటే వాళ్ళు మీరు పనిచేస్తే ఒక్కొక్కరు ఆ విధంగా పనిచేసి మాకు బాగా అనుభవం అవ్వాలి. అనేక గొడవలు పడకుండా నేను కూడా గొడవలు పడకుండా ఈ ఏదైనా సమస్య వస్తే మాకు చెప్పండి. ఆ సమస్యలు పరిష్కరిస్తాను. అభివృద్ధి పనులు రోడ్లు కానీ కంపెనీలు కానీ ఉపయోగించేది కానీ అలాగే రాజకీయంగా నేను చూస్తాను. ఈ దేశంలో వచ్చినప్పుడు కూడా మేమందరం కూడా ఉంటాం. అదేవిధంగా స్థానికంగా రాజేశ్వరు ఇంకా స్థానిక నాయకులు గ్రామ నాయకులు అందరూ కూడా ఉంటాం. ఏ ఆధార ప్రాంతాలకు మనకు రాబోయే రోజుల్లో మంచి రోజు ముఖ్యమంత్రులు వస్తాయి. అంటే భవిష్యత్తులో వైద్యులు లేకుండా తీరు మనందరి యొక్క నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జనంలో తెలియజేయడం మీద ఎమ్మెల్యే గారి మీద ఉన్న అభిమానం ఎన్నో ఆఫీసర్ గారి మీద ఉన్న అభిమానులు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మీ ధన్యవాదాలు నమస్కారాలు ఎన్ని రాజకీయాలు కూడా మీరందరూ కూడా రామోగా కార్యక్రమం అందరూ నిర్వహించాల్సిందే చేస్తున్నారు. చాలా ఉద్దేశాలు అలాగే పార్టీ ఎమ్మెల్యే గారు ఎంత నమ్మకమైతే ప్రజలు వస్తున్నది గౌరవంగా కాకుండా మీరందరికీ కూడా మంచి జరిగేలాగా ముఖ్యంగా మన గౌరవనీయులు గొల్లుపుర సభ్యులు మాజీ మంత్రివర్యులు ఆదేశాల మేరకు దివ్య గారి ఆదేశాల మేరకు అలాగే సీనియర్ నాయకులు రాజేష్ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరికీ తీసుకురావడం జరిగింది. మీరు ఈ రోజు నుంచి పార్టీకి పనిచేస్తారని అలాగే మేము కూడా సార్తో చెప్పి ఇప్పుడు వరకు వైఎస్ఆర్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు టీడీపీలో ఉండేట్టు లెక్క ఇప్పుడు వైఎస్ఆర్ దాని వాసు వదిలేయండి. ఇక్కడి నుంచి మాత్రం మా టీడీపీ కార్యకర్తలు ఎలా చూస్తామో అలాగే మీకు కూడా ఏ అవసరం వచ్చినా మేము దగ్గరుండి పెద్ద ఆయన చెప్పి అన్ని చేస్తాం. ఏంటంటే చంద్రరావు గారు చెప్పినట్టు పిసరమేనికి అనుకోడికి మన పెద్ద ఆయన కానీ దివ్య మేడం కానీ అసెంబ్లీలో కూడా పోరాడి మనకు ఎంతో ఇది చేస్తున్నారు. అలాగే ఈ రోజున ఒకప్పుడు మమ్మల్ని బాధ పెట్టినా కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేస్తున్నామంటే అది ఎంతవరకు మీరు ఆలోచించండి. మా మనుషులు ఎంత మనుషులు అలాగే రామకృష్ణ గారి ఆదేశాల మేరకు జరుగుతుంది. అదంతా కూడా ఒకప్పుడు మేము బాధపడినా కానీ ఈ రోజు అదే మనుషులు మళ్ళీ తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నాం. అందుకోసం మరొకసారి చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి జీరో అయిపోయింది సార్. మొత్తం మా పిల్లల పంచాయతీ విశ్రమీన అందరూ కూడా జీరో అయిపోయారు. ఇంకా ఎవ్వరు లేరండి. ఆ లావరాజు అడవి తప్పించి మొత్తం అంతా ఏకతాటిపై 99% అందరూ వచ్చి చేరిపోయారు సార్. చాలా సంతోషం సార్. మీ ఆదేశాల మేరకు మేము వీళ్ళందరూ తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది. చంద్రరావు గారు మేము ఇంకా ఉన్న నాయకులందరూ కూడా కృషి చేసి వీళ్ళు కూడా జాయిన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి వీళ్ళందరూ కూడా మీరు ఎటువంటి ఇది లేకుండా అన్ని ఈ గణేష్ కానీ మాణిక్యం కానీ మన పార్టీలో వచ్చారు కాబట్టి అది ఆదేశాల మేరకు అన్ని మీరు చేసి పెడతారని ఈ అవకాశం ఇచ్చిన సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కోర్టుల సభ్యులు పెద్దలు శ్రీ రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రామారాపేట ఏంటంటే ఎలా రామకృష్ణ గారు సొంత ఊరుగా పోయి 1980 అప్పుడు 80 మంది కూడా రామారాపేట కుటుంబంలో 2 మంది వచ్చి ఎన్నో ఊళ్ళో పెట్టాలి. ఆ 2 ఊరు సొంత ఊరులాంటి కొన్ని కారణాల వల్ల మరి అవి నిలబడుతుంది. మరి సొంత ఊరికి మీరు రావడం చాలా సంతోషం. ఇవాళ మీరు సాధారణంగా చాలా ఆహ్వానిస్తున్నారు. మీరు ఎప్పుడు కూడా మత్స్యకారులు అంటే
తెలుగుదేశం ప్రభుత్వానికి సొంత వాళ్ళైనటువంటి ఎక్కడ ఏ మీటింగ్ ఎట్టినప్పుడు కూడా మరి మత్స్యకారులు పేరు ఎంతకంటే ఏ మీటింగ్ కూడా జరగదు. యనమల రామకృష్ణ గారు ఆ రోజున మీకు చాలా ఏదైనా అన్ని ట్రాన్లు ఓడుకున్నప్పుడు మరి వల్ల కానీ పెప్పలు కానీ ఇండియాలు కానీ బోర్డు కానీ మరి జీపీఎస్ కానీ ఎక్స్ప్రెస్ కానీ సబ్సిడీలు మీకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం యనమల రామకృష్ణ గారు కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అప్పుడే కాకుండా మరి హౌసింగ్ అందరికీ ₹1,00,000 ఇస్తే మీకు ప్రత్యేకంగా ₹1,50,000 ఇచ్చే ఘనత కూడా యనమల రామకృష్ణ గారు కూడా తెలియజేసుకుంటున్నాం. అప్పుడు అందరూ కూడా మీకు మాత్రం ప్రత్యేకంగా తీసుకుంటే ₹1,50,000 ఇచ్చారు. అంతేకాకుండా లైన్స్ కోడ్ ద్వారా అందరికీ ఇవ్వచ్చు అయినప్పుడు కూడా అక్కడ మత్స్యకారులకు ఇవ్వాలని లైన్స్ కోడ్ ప్రతి కూడా ప్రతి ఇంటికి 15,000 చొప్పున ఆ రోజుల్లో కూడా లైన్స్ కోడ్ ద్వారా మీకు కృషికి ఇవ్వాలని కూడా ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు తుఫాను వచ్చినా ఏ వచ్చినా కూడా రేషన్ కూడా అందరికీ 10 కేజీలు మీకు 50 కేజీలు అంటే ప్రతి నెలలో కూడా మీకు ఎక్కువ జరుగుతుంది. దానికి ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేది యనమల రామకృష్ణ గారు సందర్భంగా తెలియజేస్తున్నాం. మత్స్యకారులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచి చేస్తారు, మీకు అండగా ఉండాలి. మీరు అందరూ కూడా మరి తెలుగుదేశం గారు యనమల రామకృష్ణ గారు ఉంటారని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ప్రతి మరొకసారి ధన్యవాదాలు. పెద్దలు పూజలు మా అధిమంత్రులు బొట్టు సభ్యులు శ్రీ యనమల రామకృష్ణ గారికి అలాగే మన పంచాయతీ నాయకులకు ప్రెసిడెంట్లకు ఎంపీటీసీ ఇతర సహచర అందరూ ఇతరులకు నాయకులకు ముఖ్యంగా ఏంటంటే పెసర్మెంట్స్ అంటే 83 నుంచి కాకుండా అంతకుముందే అప్పటి దగ్గర నుంచి కూడా పెసర్మెంట్స్ అని మన బీచ్ రోడ్లు అంటే వాళ్ళు చేసే పనుల గురించి మన అనుభవాన్ని చెప్పేవారు. వాళ్ళ ఇప్పుడు కూడా మనకి అన్నట్టు ఉంది. మనకి ఏ పని వచ్చినా ముందు రాజకీయాలు రావడం ముందు కూడా వాళ్ళకి ఎవరికైతే మన బీచ్ రోడ్లు ఎప్పుడు పనులు చేసి ఉన్నారు వాళ్ళు. సో పెసర్మెంట్స్ అంటే తుఫాను ఇప్పుడు వచ్చాయి. తుఫాను సార్ ఎప్పుడు కూడా ఫస్ట్ పెసర్మెంట్స్ ప్రయాణం ఇచ్చి ప్రభుత్వం వచ్చిన వాళ్ళు వచ్చిన ఫస్ట్ రాయించి ప్రతి దానికి ముందు పెసర్మెంట్స్ అవకాశంగా చూసే నాయకుడు ఎవరంటే మన పెద్ద యనమల రామకృష్ణ గారు. అలాగే మన పార్టీ మన మూల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏ పైన చాలా క్రీడలు సిద్ధంగా అంతర్జాతీయ కష్టపడి చేసుకుంటే ఇప్పుడు కానీ ఇంకో 10 సంవత్సరాలు సరే మనం కలిసి పని చేసుకుంటే బాండింగ్ పెసర్మెంట్స్ కానీ వ్యవస్థలు అందరూ కలిసి బాండింగ్ పనిచేసినట్లయితే మన అందరం కూడా అడ్వాంటిగా పనిచేసినట్లయితే మన అందరం కూడా ఇంకా ముందుకెళ్ళడానికి రకరకాల వ్యాపారాలు కానీ అధికారులు అన్ని విధాలుగా మనం చేసుకుని ఏ పనికైనా సార్ ముందుండి మనకి ఏ పనికైనా చేయడానికి సిద్ధంగా కాబట్టి మనం అందరూ కలిసి పనిచేస్తే అందరూ మంచిగా ఉంటుందని చెప్పేసి కార్యక్రమానికి ఇచ్చినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కార్యక్రమం తెలియజేస్తున్నాం. మమ్మల్ని గౌరవించి రామకృష్ణ గారు మళ్ళీ పార్టీలోకి ఆహ్వానం సొంతకు వచ్చినట్టుగా ఎంతో సంతోషిస్తున్నాం. నేను గతంలోనే టీడీపీ చెప్తున్నా, కాకపోతే గత అంతకుముందు ప్రభుత్వం మన టీడీపీ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతుంది. దాని కారణంగా నేను కొంచెం కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్ళవలసి వస్తుంది. నేను ఎలాగెళ్ళా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ ఏం చెప్తే అది చేసి వ్యక్తినే కానీ లేకపోతే వేరే పార్టీలో తమ్ముడు ఉన్నాడో వేరే పార్టీలో మా ఉన్నాడో అని దొంగ రాజకీయాలు చేసే మనిషిని కాదు. గతంలో కొన్ని కార్యకర్తలకు అందరికీ తెలుసు, సారా తెలుసు నా పనితనం వేయటం. సేమ్ అలాగే రామకృష్ణ గారు ఏం ఆచరిస్తారో దాని ప్రకారం నడుచుకుంటూ అలాగే వచ్చేసుకుంటూ ఉంటానని ఈ అవకాశం తెలుపుతూ ఇది అందరూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాలు నొప్పి, నడుం నొప్పి, సయాటికా, స్పాండిలైటిస్, తలనొప్పి, జలుబు, చికెన్ గున్యా, కీళ్ల నొప్పులు, ఋతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్. నచ్చకపోతే 5 రోజుల్లో వాపస్ చేయండి. అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును. అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును. ఏరియాల వారీగా డీలర్స్ కావలెను.